శ్రీమాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక అమావాస్య రోజు శుక్రవారం రావడం విశేషం కాబట్టి అది చెప్పుచూ ఉన్నాను. 17వ తారీఖు 4వ నెల 2026 శుక్రవారం అమావాస్య. అందులో రేవతి నక్షత్రం ఉంది. చాలా విశేషమైంది అన్నమాట. మొట్టమొదటిగా చెప్పేది నేను ఇంకా కాలభైరవ స్వామి కోసం చెప్పుచూ ఉన్నాను. అమావాస్య శుక్రవారం రావడం వల్ల మీరు కాలభైరవ స్వామి ఆలయాలలో కూష్మాండ దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అంతేకాకుండా ఈ రోజున విశేషమైంది. శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైంది. ప్రీతికరమైందన్నమాట. దుర్గాదేవిని ఆరాధించడం కూడా విశేషమైంది. ఈ రోజున దుర్గాదేవి ఆలయాల్లో నిమ్మకాయల దండ, నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల మీ గృహం నందు అశాంత వాతావరణం పోయి ప్రశాంతమైన వాతావరణం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి దుర్గాదేవికి ఎర్రని కుంకుమతో అర్చించడం వల్ల కూడా తెలుసా మీకు సౌభాగ్యం పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గృహం నుండి నెగటివ్ ఎనర్జీ పోవడానికి లక్ష్మీ కటాక్ష కోసం చెప్పుచూ ఉన్నాను. నెగటివ్ ఎనర్జీ పోవాలి అంటే కనుక ఈ రోజున విశేషమైంది ఉంది. ఏమి చేసుకుంటే మంచిది అని కనుక గృహం అంతా నీటిగా శుభ్రపరచుకున్న తర్వాత గృహం నందు ఒక సాంబ్రాణి వేయాలి. ఏ సాంబ్రాణి వేయాలంటే కనుక మంచిగా పిడికని కాల్చాలి. కాల్చి కొద్దిగా గుగ్గిలము, మైసాక్షి, కొద్దిగా పచ్చకర్పూరము, కొద్దిగా చక్కెర, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా కొబ్బరి పొడి వేసి ఇల్లంతా పొగ పట్టించేసి పొగ మొత్తం చూపెట్టుకుంటా ప్రతి రూమ్ మీరు ఎంత ఉంటే అంత పెద్దగా అన్ని తిప్పుకొని వచ్చి బయట పెట్టేయాలి. ఇంట్లో పెట్టకూడదు. మళ్ళీ పొగ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ పోయి గృహం నందు కళా కాంతి పెరుగుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత దేవునికి దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్షం కోసము క్షీరదీపం పెట్టడము చాలా శ్రేయస్కరమైంది. నేను వారాగి నవరాత్రులలో క్షీరదీపం చూపెట్టాను కదా, అలాగా ఏం చేస్తారంటే కనుక ఒక ఇత్తడి పాత్ర కానీ గాజు పాత్ర కానీ పాలు పొయ్యండి. పోసి జలదీపం ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు తీసుకొని వచ్చి కొద్దిగా నెయ్యి వేడి చేసిన తర్వాత ఆ పాలలో పొయ్యండి. పోసిన తర్వాత జలదీపాల ఒత్తులు ఉంటాయి కదా, అవి కొద్దిగా అద్ది పెట్టి వెలిగించండి. ఈరోజు పొద్దున పెడితే రేపు మరుసటి రోజు పొద్దున వరకు శనివారం ఉదయం వరకు పెరుగుతూనే ఉండాలి దీపం. క్షీరదీపం పెట్టడం వల్ల తెలుసా గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతూ ప్రశాంత వాతావరణం అవుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఉప్పు దీపం, ఇదేం చేయాలంటే కనుక ఒక పెద్ద ప్రమిద తీసుకోండి. అందులో నిండుగా ఉప్పు పోయండి. పువ్వున్న లవంగాలు ఉంటాయి కదా, లవంగాల చుట్టూగా పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ ₹1 కాయిన్ పెట్టండి. పెట్టేసి ఇంకో మట్టి ప్రమిద పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. చేసి మనసా వాచా కర్మణ ధ్యానించండి. అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరంతో పుష్పాలతో పూజించండి. తామర పువ్వులు కానీ తామర గింజలతో కూడా ఆ అమ్మవారికి అర్చించవచ్చు. బిలపతితో అర్చిస్తే కనుక విశేషమైంది. లక్ష్మీదేవికి బిలపత్రాలతో అర్చించడం చాలా చాలా శ్రేయస్కరమైంది. అంతేకాకుండా సాయంకాలం పూట శివాలయం నందు 3 ప్రదక్షిణ చేయండి. చండీష్ ప్రదక్షిణ, నందిని మొదలుకొని నీలుపోయేదారు సోమసూత్రం కదా, సోమసూత్రం వరకు వచ్చి సోమసూత్రం నుంచి తిరిగి మళ్ళీ నందిరికి వచ్చి ఒక ప్రదక్షిణ, ఇలా 3 ప్రదక్షిణ చేయండి. చేసి స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మనసా వాచా కర్మణ ధ్యానించుకొని శివపంచాక్షర మంత్రాన్ని 108 సార్లు కనీసం చదువుకొని రండి. దీనివల్ల
అన్ని విధాలుగా ఆనుకూలంగా అవుతుంది. శుక్రవారం అమావాస్య వచ్చింది. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, చెయ్యొచ్చా చెయ్యొద్దా, చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. ఏమీ ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా ఆనుకూలంగానే అవుతుంది. కావున ఆ జగన్మాత కృప మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.